చాలా ఈజీ అడుగుతాను. సెకండ్ క్వశ్చన్, నాగార్జున గారు తనయుడు నాగ చైతన్య నటించిన మొట్టమొదటి చిత్రం జోష్. మరి ఆ జోష్ చిత్రంలో హీరో ఎవరు? మేడం మీకు ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ ఉందండి. ఓకే మేడం, నో ప్రాబ్లం. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ అండి, కొంచెం ఈజీగా అడగొచ్చు కదా మేడం. ఇంతకంటే చాలా ఈజీ క్వశ్చన్ అంటారు, మీరు చెప్పేస్తాను, నాకు తెలుసు, నో ప్రాబ్లం. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్ అండి, కొంచెం ఈజీగా అడగండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్, మీ ఆయన పేరేంటి? అబ్బాయి తప్పక వచ్చినట్టు ఏ చెప్పాలి చెప్పండి. మేడం మీ ఆయన పేరేంటి? మేము లేదండి, పెన్షన్లో మాడిపోయింది, మర్చిపోయానండి. మేడం మీకు అసలు మ్యారేజ్ అయిందా? అయిందండి, నాకు ఒక పాప కూడా ఉన్నాడు. మీ అబ్బాయి నేను తెలుసుకున్నాను సరిగ్గా, అప్పుడే వాళ్ళ స్కూల్ నుంచి వస్తుంటాడు. స్కూల్ నుంచి వస్తుంటే అరే నానిగా నానిగా ఏంటి మమ్మీ మీరు ఆడిపోయారేంట్రా? ఏరియాలి మమ్మల్ని పేరు టీవీ చూస్తూ ఇంట్లో వాళ్ళ పేరు కూడా అప్పుడప్పుడు సహజంగా మర్చిపోతున్నాడు, నో ప్రాబ్లం. ఇంటికి చుట్టాలు వచ్చేది అవసరం లేదండి. వాళ్ళు శ్రీనివాస్ అడ్వకేట్ హుజరాబాద్ గారు, కె శ్రీధర్ స్కూల్ చెల్పూర్ హుజరాబాద్ గారు, పి సదాశివ రెడ్డి ప్రస్తుతం మన మండల ఆఫీస్లో పనిచేసినటువంటి వారు, అంటే ఇక్కడ ఎవరైతే ఆర్గనైజింగ్ కమిటీలో ఉండి వారు తమ వారికి సపోర్ట్ చేయాల్సిన రిసెప్షన్ కమిటీ సభ్యుల్ని విన్నవించుకుంటున్నాను. శ్రీ పురమ శ్రీకాంత్, శ్రీ ఐత హరీష్, శ్రీ వివి సూర్యప్రకాష్ రావు, శ్రీ పి నందకిషోర్, శ్రీ బి రవీందర్ రెడ్డి మరియు శ్రీ ఎం వరప్రసాద్ రెడ్డి గారు ఎక్కడున్నారో దయచేసి వేదికపైకి వచ్చి తమ ప్రియతమ అమ్మ భాష కమ్మనైనటువంటి తెలుగు భాషని తేలికన్నా మాధుర్యంగా 85 మాటను కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్తారు, మా దేవుడు మీరే మాస్తారు. మీరే మీరే మాస్తారు, మా దేవుడు మీరే మాస్తారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు, జాతి పిత మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు, శాంతి దూత మన శాంతి దూత. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. అందరూ మిత్ర బృందం సభ్యులు 85 బ్యాచ్ మిత్ర బృందం గౌరవనీయులు మన ప్రాంత శాసనసభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారిని సాల్వచే సన్మానం చేయవలసిందిగా శ్రీ సంపత్రావు గారు మరియు వారి మిత్ర బృందమైనటువంటి శ్రీనివాస్ గారిని, అరుణ్ గారిని, కళ్యాణరావు గారిని, మాధవరెడ్డి గారిని కోరుతూ వారికి మన జ్ఞాపకంగా మన తిరిగి గుర్తుగా మెమెంటోను కూడా బహుకరించవలసిందిగా స్కూల్లో 85, 86 ఇంతేనా బ్యాచ్? 85, 86 బ్యాచ్. ఎక్కడెక్కడో ఒక్కొక్కరు ఒక్కొక్క మూల నుండి జీవిస్తున్న మనం పాత జ్ఞాపకాలని నెమరేసుకోవాలి, పాత మిత్రుల్ని కలుసుకోవాలి, పాత విషయాలను చర్చించుకోవాలనేటువంటి ఆడటంలో భాగంగా ఆనాడు మాకు భయపెట్టించి చదువు చెప్పిన మా పంతులకి సన్మానించుకోవాలని చెప్పి
ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి పెద్దలకి గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మానవ సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాతదే గొప్పది అనేటువంటి విషయాన్ని తర్కించుకోవడం, రేపటి భవిష్యత్తుకి దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఇక్కడ జమైనామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలా ఎవరైనా చూసినా చాలా ప్రశాంతంగా కనబడుతున్నట్టుగా ఉన్నాం. పెద్ద పెద్ద నౌకర్లు చేయవచ్చు కాక, పెద్ద పెద్ద వ్యాపారస్తులను కావచ్చు కాక, కానీ మన అందరిలో ఒక కామన్ ఫ్యాక్టర్ మాత్రం ఉంది. వారు టీచర్ కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, ఉద్యోగి కావచ్చు, ఇంకా ఏ రంగంలో ఉన్నా కూడా ఒక కామన్ ఫ్యాక్టర్ మాత్రం మనకు ఉందని నేను భావిస్తాను. ఆ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంతమంది ఆ మిమిక్రీ చేసిన అన్న చెప్పిండు ఏమని, టెన్షన్ గురించి, సెల్ ఫోన్ల గురించి మాట్లాడి. ఇవాళ ఎవరిని కదిలించినా టెన్షన్ ఉన్నది, ఉరుకాలే, పని ఒత్తిడి ఉంది అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ టెన్షన్ వ్యక్తిగతమైనది కాదు అని చెప్పి నేను అంటాను. ఇవాళ ఏ రంగంలో ఏ వ్యక్తి టెన్షన్ ఉన్నా, మా సంపత్ రెడ్డి గారు ఉన్నారు, టైంకి వార్తలు పోవాలని టెన్షన్ ఉంటుంది. మా ధర్మారెడ్డి గారు ఉంటారు, జల్దీ వార్త పంపకపోతే రాదనేటువంటి టెన్షన్ ఉంటుంది. అంటే ఏదో రకమైన టెన్షన్ మాత్రం ఉంది. ద టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైడ్ బై ద సొసైటీ. అందుకే ఇవాళ మనం ఎక్కడికి వచ్చినాం, ఒకనాడు అమెరికా గురించి చాలా గర్వపడుతున్నాం. అబ్బా అమెరికాలో చాలా గొప్పగా ఉండదట, తండ్రి కొడుకులకు సంబంధాలు, కొడుకు పెద్దగా అయితే స్వేచ్ఛ ఉంటుందట, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారట, భార్య నౌకరు చేస్తారట, భర్త నౌకరు చేస్తారట, అంత గొప్పగా ఉంటుందని చెప్పి మనం గర్వపడుతున్నాం. కానీ వాళ్ళ అమెరికా లాంటి దేశాల్లో ఉన్న ప్రజలు భారత సాంప్రదాయాల గురించి, ఆ కల్చర్ గురించి తెలుసుకోవాలనే ఆరాటంలో పడ్డరు. మనందరేమో అంత అవుట్డేటెడ్ కల్చర్ అని చెప్పేసి మన సాంప్రదాయం, అక్కడ బతుకుతున్న ప్రజలు లేదా వలసపోయిన ప్రజలు కానీ మాత్రం భారతదేశం సాంప్రదాయం కానీ కల్చర్ కానీ చాలా ఎంతో గొప్పది, దాన్ని మనం అధ్యయనం చేయాలని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే అర్థం ఏంటి అంటే ఇవాళ డెఫినెట్గా ఎన్ని వేల కోట్లకు పడగలెత్తినా మానవ సంబంధాలు గొప్పగా లేకపోతే ఆ దేశం బాగుపడదు. మానవ సంబంధాలు గొప్పగా లేకపోతే ఆ మనిషిలో ప్రశాంతత ఉండదనేదే ఇవాళ మన కళ్ళ ముందు కళ్ళాడుతున్న సత్యంగా నేను భావిస్తా ఉన్నాను. ఇంతకుముందు ఒక స్కూల్కి వేయించిన తొడపాష పెట్టేది మన పంతులు, అప్పటికప్పుడు ఏడ్చేది కావచ్చు, కానీ ఆ తొడపాషం పెట్టింది కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నాం మనం. మన గురువులకు మనం కాళ్ళు నొక్కేది, మన గురువులకు మనం మంచి కూరగాయలు తీసుకుపోయి ఇచ్చేది, మన గురువులు ఆదేశించే అవసరమైతే ఇండ్లల్లో కూడా పనిచేసేటువంటి సాంప్రదాయం ఉండేది. మన గురువులు ఊర్లలో ఉండేది, మన గురువులు అనంతరం నుంచి రాలే. ఇప్పుడు సామాజిక జ్ఞానాన్ని అందించేది వాళ్ళు, మానవ విలువల్ని, మానవ సంబంధాన్ని బోధించేటువంటి సాంప్రదాయం ఉండే ఆ గురువులు. కానీ వాళ్ళ ఆ గ్రామాలలో ఆ పరిస్థితి లేదు. ఒకనాడు మాలాంటి వాళ్ళు ఉండగా మీలాంటి కూడా హైదరాబాద్ లాంటి పోయి ప్రాంతానికి పోయి చదువుకుంటే, ఇతర రాష్ట్రాలకు పోయి చదువుకుంటే, మా ఊరికి ఎప్పుడు పోదామా, మా పల్లిచేరి గారికి ఎప్పుడు పోయి పల్లికాయలు తిందామా, మా మిత్రులతో కలిసి ఎప్పుడు చిరగొని ఆడుకుందామా, మా బాయిలో పోయి ఎప్పుడు జీలికట్లు కట్టుకొని ఆ బాయిలో దూకి ఈత కొట్టుకుందామా, అంటే ఇట్లా అనేకం. అంటే ఊరు ఎంత మా చెరువులు చూడాలంత అంటే అంత గొప్ప బంధంతో బతికిన మనం ఇవాళ అవన్నీ కనుమరుగైపోతున్నాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మీరు వస్తే పొద్దునంతా సాయంత్రం పోతారు. ఒకనాడు మీకు తెలుసు అంటే ఇవన్నీ కొత్త కాదు, అంతా చూసినాయి. సుట్టపోళ్ళు వస్తే వారం రోజులు ఉండేది, ఆ సుట్టపోడు పోయినప్పుడు మళ్ళీ ఏడ్చి సాగనప్పే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ పెళ్లిళ్ళు చేస్తే వారం 10 రోజులు 16 పండుగ అనేది, 16 పండుగ దాకా కూడా లగ్నమో కూడా, నాగవేల్లో కూడా, కూరల్లో కూడా 16 పండుగ
మామూలుగా జరిగేటువంటి పరిస్థితులే. కానీ ఇవాళ పెళ్లికి పోతే సొంత అన్న బిడ్డ పెళ్లికి పోయిన తమ్ముడు, నేను ఒకరోజు పోతున్నామైతే అంటే మీరు ఉండుండే నేను పోతున్నాను అంటే, నీ సొంత అన్న బిడ్డ పెళ్లికి ఎవరు పోతా అంటాను, మేము ఉండన్నా అని చెప్పి మేమంటే, లేదన్నా కరెంట్ వచ్చే టైం అయింది, ఆ కరెంటు పెట్టకపోతే చేను పారదు, ఆ చేను ఎండిపోతుంది, ఆ చేను ఎండిపోతే నా బతికెండిపోతుందన్నా, ఆ బతికెండిపోవద్దంటే నేను పోవాలి, కరెంటు పెట్టాలని చెప్పి వస్తుంది అన్న. 8 గంటల 10 గంటల కోసం పనిచేస్తున్నాం మనం కదా, ఇవాళ డెఫినెట్గా 16 గంటలు పనిచేస్తున్నాం మనం కదా. మనం గడిపిన జీవన విధానం కానీ, మనం ఆడుకున్న ఆటలు కానీ, మనం పాటించిన సాంప్రదాయాలు కానీ ఎంత గొప్పగా ఉండేదో. శ్రీ ఎస్ మహేందర్ గారికి, అలాగే శ్రీ పి శ్రీనివాస్ గారికి 85-86 బ్యాచ్ విద్యార్థులందరి పక్షాన అంటాం అప్పుడప్పుడు, మట్టిలో నుంచే మాణిక్యాలు వస్తాయని. మనం మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యాలు. మన అయ్యలకు కారు లేకపోవచ్చు, మన అయ్యలకు ఆ రోజు కూడా లేకపోవచ్చు, మన అమ్మ మన సర్ది కట్టి పంపకపోవచ్చు, కానీ చదువులో మాత్రం వెనకబడలేదు. ఇంతమంది చెప్పొచ్చిన మన ఒక డాక్టర్ అమెరికా నుంచి వస్తే ఆ డాక్టర్ ఒక మాట చెప్పింది, మీకు ఒక విషయం తెలుసా సార్, ఇవాళ అమెరికా ఏ ప్రపంచానికి గొప్ప దేశం అమెరికా అని చెప్పుకుంటున్నారో ఆ